నేను నెక్స్ట్ మీకు విపిసి క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాను, మీకు 10.34.00/16 అంటే మీకు 65,000 ఐపీలు వస్తాయండి. బయట మీకు 65,000 ఐపీలు వస్తాయి అనమాట. నెక్స్ట్ మనం దాన్ని విడగొట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను వెబ్ సర్వర్స్ అని చెప్పి దానికి 10.34.1.0/24 అంటాను. 0 నుంచి స్టార్ట్ అయ్యచ్చు. యాప్ సర్వర్స్ అని చెప్పి 10.34.2.0/24. సో తర్వాత డిబి సర్వర్స్ అని చెప్పి ఓకే 10.34.3.0. ఇలా ఇవ్వచ్చు. బయట మీరు గమనించినట్లయితే ఇలా ఇవ్వచ్చు. ఇది మనం నెక్స్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పెద్ద నెట్వర్క్ ని భాగాలు చేయడం అనేది సబ్నెట్టింగ్ అంటాము. సో మీకు ఇంకా ఈజీ కావాలంటే చూడండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సబ్నెట్ క్యాలిక్యులేటర్ అంటానండి. గూగుల్కి వెళ్ళి సబ్నెట్ క్యాలిక్యులేటర్ లో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆన్లైన్ ఐపీ సబ్నెట్ క్యాలిక్యులేటర్ వస్తాను. ఇక్కడ చాలా మంది వాడతారు, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కూడా వాడతారండి ఇది, ఎందుకంటే తప్పులు చేయడం చాలా సహజం కాబట్టి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు నెట్వర్క్ క్లాస్ ఏ అని చెప్పి మీరు చూడండి 10.0.0.0 అని ఇచ్చి నేను ఏం చేస్తాను 0 అని ఇచ్చి, మనం ఏమంటాము /8 మాస్క్ బిట్స్ 8 అన్నాను అనుకోండి 1.6 మిలియన్. అదే 16 అన్నాను అనుకోండి మీరు 65,000 వచ్చింది. చూడండి ఎన్ని ఐపీలు 65,000. /24 అన్నాను అనుకోండి మీరు చూస్తే 254 అనమాట. మీకు సబ్నెట్ వాల్యూ పెరిగే కొద్దీ మనకి వాల్యూస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐపీస్ తగ్గుతూ ఉంటాయి. సో కాబట్టి కాసేపటి తర్వాత మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇలాంటి 3 సబ్నెట్లు క్రియేట్ చేసుకొని వాడతాం. ఇంకా ఫర్దర్ గా డిగ్ చేస్తాం. ఇనిషియల్ గా మీకు ఏంటంటే అర్థం కావాలి బేసిక్ గా ఈ సబ్నెట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, సో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఓకే, సబ్నెటింగ్ మీద బొచ్చిన వీడియోస్ ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ క్రిటికల్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా తెలియాలి అని రూల్ ఏం లేదు. నేను మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ లో /16 తీసుకుంటాను, దాన్ని విడగొట్టినప్పుడు /24 సబ్నెట్స్ తీసుకుంటాను. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సరే, నెక్స్ట్ యాక్చువల్ గా విషయానికి వెళ్దాం. బై ద వే అదేంటంటే మనం మాట్లాడాల్సింది AWS VPC ఆర్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, దీని గురించి మాట్లాడదాం. అసలు ఏంటిది బై ద వే? సో దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పబ్లిక్ క్లౌడ్ లో చాలా అసలు విపిసి లేదనుకోండి, విపిసి అనే కాన్సెప్టే లేదనుకోండి, అటువంటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. అదేంటంటే ఓకే ఛాలెంజెస్ యూజింగ్ పబ్లిక్ ఓకే ఛాలెంజెస్ యూజింగ్ పబ్లిక్ క్లౌడ్ వితౌట్ విపిసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే హైపోథెటికల్ గా అంటే ఏంటండి, యాక్చువల్ గా ప్రాక్టికల్ గా కాదనమాట యాక్చువల్ గా. సో కాబట్టి ఒకవేళ మనకి విపిసి కాన్సెప్ట్ అనేది లేదనుకోండి, నిజంగా ఒకప్పుడు లేదండి, EC2 క్లాసిక్ అనేవాళ్ళు ఒకప్పుడు. విపిసి అనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి లేదు బై ద వే. ఓకే, తర్వాత వచ్చింది. ఫస్ట్ నుంచి EC2 క్లాసిక్ అనేవాళ్ళు, తర్వాత వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ది సెక్యూరిటీ అండి, రెండోది వచ్చి ఐపీ అడ్రస్ ఓవర్లాపింగ్. ఏంటయ్యా ఇది అని అడిగాను అనుకోండి. ఓకే, ఈ సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి, ఐపీ అడ్రస్ ఓవర్లాపింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం, ఓకే ఇది వచ్చి AWS క్లౌడ్ తీసుకోండి. ఓకే, AWS క్లౌడ్ తీసుకోండి బై ద వే. సరే, మీరు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ 2 కంపెనీలు తీసుకుంటారండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లేకపోతే 3 కంపెనీలు తీసుకుంటాను. సో ఆ కంపెనీలు ఏంటంటే, ఫస్ట్ వచ్చి మీకు కోకా కోలా ఆర్ షార్ట్ ఫామ్ లో కోక్ అంటాను బై ద వే. ఓకే, సెకండ్ వచ్చి పెప్సీ, థర్డ్ వచ్చి పేపర్ బోట్. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఆల్మోస్ట్ అన్ని డ్రింక్స్ ఈ రెండుకి చెందినవి కాబట్టి థర్డ్ పేపర్ బోట్. ఒక 3 కంపెనీలు ఉన్నాయి, డ్రింక్స్ కంపెనీ. మీకు తెలుసు పేపర్ బోట్ అయితే దే ఆర్ ఇంటూ లాట్ ఆఫ్ డ్రింక్స్ యాజ్ వెల్ యాజ్ ఈటబుల్స్ లో కూడా ఉంటారు యాక్చువల్ గా. నౌ ఆబ్వియస్ గా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక R&D చేస్తూ ఉంటుంది, అవునా?
ఇంపార్టెంట్ ఏంటంటే ఆబ్వియస్ గా ఇప్పుడు కోక్ ఉంది. కోక్ అనేది మీకు వాళ్ళు ఏదో R&D కొత్త డ్రింక్ తో రావాలనుకుంటున్నారు. ఓకే, పెప్సీ కొత్త డ్రింక్ లో పేపర్ బోట్ ఆబ్వియస్ ప్రతి దగ్గర కూడా R&D జరుగుతూ ఉంటుందండి బై ద వే. సో R&D జరిగినప్పుడు మీకు జరిగినప్పుడు ఆబ్వియస్ గా సీక్రెట్ గా ఉండాలి కదా. వీళ్ళందరూ ఏమనుకుంటారు, కోకా కోలా దగ్గర డబ్బుతో వాళ్ళే ఒక AWS పెట్టచ్చండి, అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. బట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, మీకు కోక్, ఆ తర్వాత పెప్సీ, ఆ తర్వాత పేపర్ బోట్ ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేశారు అనుకోండి. ఓకే ఓకే, కోక్, పెప్సీ అండ్ పేపర్ బోట్ ఇలా 3 డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి వాళ్ళ మిషన్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కోక్ మెషిన్ అంటాను, కోక్ మెషిన్ -1 అంటాను. ఇది వచ్చి నేను ఏం చేస్తాను, పెప్సీ మెషిన్ -, అంటాను. సో ఇది వచ్చి పేపర్ బోట్ అంటాను. నా ఎవరికి వాళ్ళు R&D చేస్తున్నారు అనుకోండి. ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటి ఇక్కడ, సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ ఏంటంటే ఈ 3 ఒకదానికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా ఆబ్వియస్ గా. మీరు అంటారు, మీరేమంటారు, మనకి ఐడి పాస్వర్డ్ ఉంటది కదా సార్ అంటాడు. బై ద వే మీకు ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఇంకెందుకు భయం అని. సి పాస్వర్డ్ ని బ్రేక్ చేయడం అనేది ఇట్ ఈస్ పాసిబుల్ అండి. సో కాబట్టి అసలు పాస్వర్డ్ ఉంది అది ఇది కాదు, అసలు ఈ 3 కూడా కమ్యూనికేట్ చేసుకోకుండా ఉండాలి. ఇమాజిన్, ఈ 3 కూడా మీకు ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోకుండా ఉండాలి. అంటే కోక్ మెషిన్ పెప్సీ పబ్ ని పేపర్ బోర్డ్ ఒకదానికి కమ్యూనికేట్ ఎట్టి పరిస్థితిలో కాకూడదు. అది ఎలా చేస్తారు బై ద వే మీరు. సో అందుకోసమే మనం ఏం చేస్తాము అంటే ఎటువంటి కమ్యూనికేషన్ ఉండకూడదు బై డిఫాల్ట్ గా. అందుకని మనం ఏం చేస్తాం, మనం వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ వాడతామండి. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే వాళ్ళు, సో సింపుల్ గా చెప్పాలంటే మీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ మీద వాళ్ళు ఒక లాజికల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తారండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్, సో దాన్ని ఏమంటారు, సింపుల్ గా చెప్పాలనుకోండి, మీకు లాజికల్ నెట్వర్క్ అంటే ఏంటండి బై ద వే. మీకు ఫిజికల్ నెట్వర్క్, లాజికల్ నెట్వర్క్. ఫిజికల్ నెట్వర్క్ అంటే ఏంటంటే మీకు డివైజెస్ అన్ని ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఏముంటుంది, ఎవరు మేనేజ్ చేస్తారు, AWS మేనేజ్ చేస్తుంది. కానీ మనం చేయాల్సింది కోక్ మెషిన్ కి, పెప్సీ మెషిన్ కి, మీకు పేపర్ బోట్ మెషిన్ కి ఒకదానికి కమ్యూనికేషన్ లేకుండా చేయాలి. ఎలా చేస్తాము, అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మీకు VPC అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీకు VPC అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది, VPC సింపుల్ గా ఏం చేస్తుందంటే మామూలుగా అయితే ఈ AWS క్లౌడ్ అంతా కూడా ఒక గోడౌన్ లాగా తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద గోడౌన్ ఉంది అనుకోండి. వేరేస్ VPC ఏం చేస్తుందంటే, ఇమాజిన్ మీరేమంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు పెద్ద గోడౌన్ తీసుకున్నారు అనుకోండి. ఇమాజిన్ ఇది VPC అనుకోండి. ఓకే, ఒకనొక టైంలో గోడౌన్ తీసుకొని నేను గాడ్ ఓన్ అని చదివాను దగ్గర. ఎనీవే, సో గోడౌన్ వచ్చి మీకు VPC అనుకోండి. సో మనం ఏం చేస్తాం గోడౌన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ కోల్డ్ స్టోరేజ్ అయ్యిండొచ్చు, అది కూడా ఉందంటే మీరు భాగాలు చేస్తారు. భాగాలు ఏం చేస్తారు బై ద వే ఇక్కడికి వచ్చి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 విడగొట్టాను అనుకోండి గోడౌన్ ని. మీరు చూస్తే 4 విడగొట్టాం అనుకోండి. విడగొట్టి దాంట్లో మనం ఏం చేస్తాం, ఒకదానికి సంబంధం ఉండకూడదు. ఎందుకు, ఇమాజిన్ ఒకటి వచ్చి మీకు కోల్డ్ స్టోరేజ్ బై ద వే, కోల్డ్ స్టోరేజ్ ఎందుకు, మిరపకాయలు ఇవన్నీ పెట్టుకోవడానికి బై ద వే. ఓకే, సో ఇంకోటి వచ్చి మీకు ఇది ఇంకేదో స్టోరేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైస్ స్టోరేజ్. అవునా, అంటే ఏమవుద్దంటే ఒకదానికి సంబంధం ఉండకూడదు అనమాట, విడగొట్టేస్తాం. యాక్చువల్ గా అది ఒకే గోడౌన్, కాకపోతే మధ్యలో ఏం చేస్తాము, ఏదో ఒక సింపుల్ గా ఒక గోడ ఏదో కట్టేస్తాం అనమాట. అలాగే VPC కూడా మీకు ఏం చేస్తుంది, VPC కూడా ఒక క్లౌడ్ లోపల మీకంటూ సపరేట్ నెట్వర్క్ ఇస్తుందండి. మీకు దాని లాజికల్ నెట్వర్క్ అంటాం బై ద వే. మీకంటూ ఒక నెట్వర్క్ ఇచ్చేస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు కనిపిస్తుంది ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, ఓ పని చేస్తాను ఆగండి. ఇప్పుడు AWS క్లౌడ్ ఉంది కదండి, ఇది నేనేం చేస్తాను, AP South 1 తీసుకోండి బై ద వే. ఇక్కడికి వచ్చి AP South 1, సారీ
సారీ అండి, ఈస్ట్ యుఎస్ తీసుకోండి. ఈస్ట్ యుఎస్ 1 అంటే ఏంటంటే నార్త్ వర్జీనియా అండి, నార్త్ వర్జీనియా బై ద వే. దీంట్లో 6 అవైలబిలిటీ జోన్లు ఉంటాయి. బట్ టైం బీయింగ్ నేను ఏం తీసుకుంటానంటే, ఇమాజిన్ నేను ఏం చేస్తానంటే 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటానండి. మీరు చూస్తే మీరు చూసినట్లయితే ఇక్కడ ఆబ్వియస్ గా మీకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి, మీకు తెలుసు. యుఎస్ హైఫన్ ఈస్ట్ హైఫన్ 1A, ఇది వచ్చి 1B, వచ్చి 1C, 1A 1B అండ్ 1C. నౌ నేను ఏం చేయొచ్చు అంటే, ఈ విపిసి అనేది ఏం చేస్తుంది గుర్తుపెట్టుకోండి, ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని మీకు కనెక్ట్ అయి ఉంటాయండి. ఇక్కడ చాలా మంది ఐడెంటిఫై చేయండి ఏంటంటే, మీరు ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి బై ద వే, అది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మీకు ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో కాబట్టి మీరు ఏం చేయాల్సిన పని లేదు. సింపుల్ గా నేను ఏమంటానంటే, అన్ని అవైలబిలిటీ జోన్లు కూడా ఒకదానికి దానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, నేను చూసినట్లయితే ఓదానికి కనెక్ట్ అయిపోయింది. సో కాబట్టి ఇబ్బంది లేదు. అయితే మన సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు కోక్, పెప్సీ అండ్ పేపర్ బోట్ అన్ని కూడా ఒకదానికి కమ్యూనికేట్ కాకూడదు. దానికోసం మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ ఉన్న ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం ఏం చేస్తాం, మనం మనం ఒక లాజికల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. లాజికల్ నెట్వర్క్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కాలేజ్కి వెళ్ళాం. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా ప్రొఫెసర్ గారు వచ్చి అక్కడికి నిల్చుకొని ఉంటారు, ఆయన ఏదో పాఠం చెప్తూ ఉంటారు, మనం కూడా క్లాస్ లో ఉంటాం. ఇద్దరం ఒకే క్లాస్ లో ఉన్నాం కాబట్టి మనం ఎరా పోరని పిలుస్తాం ప్రొఫెసర్ ని, అట్లా వర్కౌట్ కాదు. ఆయన మర్యాద ఆయనకే ఉంటుంది. అవునా? సో ఆ మర్యాద ఏంటి కనిపిస్తుందా మీకు మర్యాద అంటే? ఓకే, సో మర్యాద ఎక్కడేం కాదు, ఏం ఫిజికల్ కాంపోనెంట్ కాదు. సో కాబట్టి ఏం తెలుస్తుంది, అది లాజికల్ కాంపోనెంట్. మర్యాద అని, హ్యూమన్ ఫీలింగ్స్ అని కూడా లాజికల్ కాంపోనెంట్, అంతే కదా? సో కాబట్టి మనకు కనిపించదు, బట్ మనకు తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మర్యాదగా జాగ్రత్తగా మాట్లాడతాం అనమాట. అది లాజికల్ అంటే. సో అలాగే ఇక్కడ కూడా లాజికల్ నెట్వర్క్ అంటే ఏం చేస్తాం మీరు చూసినట్లయితే, సో నేనేం చేస్తాను, నేను ఇట్లా ఈ విధంగా నేనేం చేయొచ్చు అంటే, మీరు చూసినట్లయితే విడగొట్టచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే ఓకే రైట్, ఇలా ఉంటుంది. ఓకే రైట్. సో నేను రెడ్ విపిసి ఉంది కదా, దీన్ని ఏమంటానండి, మీరు చూసినట్లయితే కోక్ హైఫన్ విపిసి అందాం. నార్మల్గా నేను ఆటోమొబైల్ మహీంద్రా టాటా తీసుకుంటాను, ఇది జస్ట్ ఫర్ ఫన్ వేరే తీసుకున్నాను. అలాగే బ్లూకి వచ్చామనుకోండి, పెప్సీ విపిసి అంటాను. ఫైనల్ గా మీకు ఇక్కడికి వచ్చి మనం దీన్ని ఏమంటాను, ఓకే ఇక్కడికి వచ్చి పేపర్ బోట్ విపిసి అంటాను. సో ద గుడ్ థింగ్ ఈస్, మీకు సర్వర్స్ పెట్టామనుకోండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే మూడిట్లో కూడా ఇమాజిన్ విధంగా 3 ఉంటాయి, 3 సర్వర్లు పెట్టాను అనుకోండి. ఏంటి 3 సర్వర్లు, మీకు ఇక్కడ కనిపిస్తున్న ఆబ్వియస్ గా ఇక్కడ ఉందనుకోండి మీ కోక్ మిషన్ బై ద వే, ఎక్కడ మీ కోక్ మిషన్ ఇక్కడ బై ద వే, అవునా? సో తర్వాత నెక్స్ట్ ఏముంది, పెప్సీ మిషన్ బై ద వే, మీ పెప్సీ మిషన్ బై ద వే, ఫైనల్ గా పీబీ మిషన్ బై ద వే, మీకు పీవీ మిషన్. నా ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి, మీకు క్లౌడ్ లో ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే క్లౌడ్ లో ఫస్ట్ వచ్చి సెక్యూరిటీ అండి. ఇక్కడ మీకు సెక్యూరిటీ బాగుంటుంది. ఎందుకు, బై డిఫాల్ట్ అంటే స్టార్టింగ్ అంటే మీరేమి కాన్ఫిగర్ చేయకుండా బై డిఫాల్ట్ గా
VPCల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. రెండు VPCల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. కాబట్టి ఈ రెండు కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ లేదు. మీకు ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ అయ్యే తర్వాత కాన్ఫిగర్ చేస్తాం. రెండు VPCల మధ్య VPC పీరింగ్ అని చేస్తాం, కాదంటలేదు. కానీ డిఫాల్ట్ గా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో కాబట్టి మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి, సెక్యూరిటీ ఇష్యూ సాల్వ్. నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఓవర్లాపింగ్ అంటే ఏంటంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ కోక్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ మెషిన్ కి ఒక ఐపీ అడ్రస్ వాడుకున్నారు. అదేంటంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.100 అనుకోండి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు 10.1.1.100 వాడేశారు. కాబట్టి మామూలుగా ఏమవుతుంది, మనం దాన్ని మళ్ళీ వాడలేం. ఒక్కసారి వాడేసిన ఐపీ అడ్రస్ మళ్ళీ వాడలేం. సో కాబట్టి నేను ఏం చెప్పాలి, ఇక్కడికి వచ్చి నార్మల్ గా అయితే పెప్సీకి వచ్చి కోకోకోలా వాడేసింది, మీరు 1.2 వాడుకోండి అంటే తిట్టకుండా తిడతాడు. ఎందుకంటే నా ఐపీ అడ్రస్ నా ఇష్టం, మీరు ఇలా డిపెండెన్సీ పెడితే ఎలాగా? సో కాబట్టి మీకు ఇక్కడ ఐపీ అడ్రస్ ఓవర్ ల్యాపింగ్ ఇష్యూస్ వస్తాయి. కానీ మీరు VPC వాడినప్పుడు అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. సింపుల్ గా చెప్పాలంటే ఎస్, మీరు 10.1.0.0/16 అని చెప్పి అన్ని VPCలు కూడా మీకు కావాలనుకుంటే ఒకే ఐపీ అడ్రస్ రన్ అవ్వచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే రేపొద్దున ఇవన్నీ కూడా ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవాలంటే ప్రాబ్లం వస్తుంది. అందుకే మనం ఏం చేస్తాం, మాక్సిమం సేమ్ ఐపీ ఇవ్వడానికి ట్రై చేయకుండా వేరేది ఇస్తాం. అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, అంటే నేనేం చెప్తాను, ఎస్ మీరు సేమ్ ఐపీ అడ్రస్ వాడుకోవచ్చు, ఈ 3కి 100 వాడుకోవచ్చు. బట్ రియల్ టైమ్ లో మళ్ళీ మనకు కలిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మామూలుగా 0.0/16 ఆ తర్వాత 3.0 ఇట్లా ఇస్తాం అనమాట. బై ద వే అంటే ఎక్కడా కూడా ఓవర్లాప్ అవసరం లేదనమాట. బై ద వే మీకు కావాలంటే సపరేట్ సేమ్ అదే వాడుకోవచ్చు. మీరేమంటారు, కోకు పెప్సీ పీవీ అన్నిటి కూడా 10.1.1.100 రావాలంటే ఇచ్చుకోండి, ఇబ్బంది ఏంలా. యాజ్ లాంగ్ యాజ్ ఈ రెండు సర్వర్లు ఒకదానికి కమ్యూనికేట్ చేసుకున్నంత వరకు ఎస్ మీకు సేమ్ ఐపీ రేంజెస్ ఇచ్చుకోవచ్చు. బట్ ఇన్ రియల్ టైం మనం ఏం చేస్తాం, మనం అలా చేయమండి, మనం వేరే ఐపీస్ వాడతాం. ఓకే, సో కాబట్టి ఇదే కాకుండా మీకు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడన్నా VPC క్రియేట్ చేశారనుకోండి, మీకేమవుతుందంటే బై ద వే మీరు చూసినట్లయితే మీకు ఒక ఇంటర్నల్ రౌటర్ ఏర్పడుతుందండి. బై ద వే మీకు ఇంటర్నల్ రౌటర్ అంటాను నేను దీని ఇంటర్నల్ రౌటర్ అంటాను. ఎందుకంటే ప్రతి VPCకి మీరు క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీగా దానికి ఏమవుతుందంటే మీకు VPC ఇంటర్నల్ రౌటర్ అంటారండి. మీరు చూస్తే ఇంటర్నల్ రౌటర్ దాని ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఇది ఆ తర్వాత వచ్చి మీరు చూసినట్లయితే ఇది, సో ఫైనల్ గా వచ్చి మీకు ఇది. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇది ఇంటర్నల్ రౌటర్ అండి. బై ద వే గుర్తుపెట్టుకోండి, నేను ఏం చేస్తాను, వైట్ తీసుకొని మీకు ఇంటర్నల్ రౌటర్ అంటాను. అదేదో మళ్ళీ చెప్తానండి. ఇంటర్నల్ రౌటర్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోక్ మెషిన్ 1 అని చెప్పాను, లేకపోతే పెప్సీ మెషిన్ 1 తీసుకున్నాను. ఇమాజిన్ పెప్సీ మెషిన్ 1 ఇక్కడ కాదు ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, అలాగే రెండో మెషిన్ 2 అండ్ మెషిన్ 3 అని 3 అవైలబిలిటీ జోన్స్ లో 3 మెషిన్లు ఉన్నాయి అనుకుందాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి తీసేసి పెప్సీ హైఫన్ పెప్సీ మెషిన్ 3. మరి ఈ 3 వచ్చి 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో ఉన్నాయి కదా, మరి కమ్యూనికేషన్ ఎలాగా? అందుకే మీకు ఈ ఇంటర్నల్ రౌటర్ ఉంది. అది మనం మేనేజ్ చేయమండి, అసలు బయట ఎక్కడ కనిపించదు. బట్ ఆర్కిటెక్చర్ నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. ట్రాఫిక్ అంతా కూడా ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. బై ద వే మీకు ఇలా వెళ్తుంది. సో కాబట్టి మన రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఫస్ట్ ఏంటండి,
మీకు సెక్యూరిటీ ఇష్యూ లేదు, ఎందుకంటే దానికి సపరేట్ విపిసిలు కాబట్టి వాటి మధ్య మీకు డిఫాల్ట్ కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి మీకు అసలు ఇబ్బందిలే. అలాగే ఐపీ అడ్రస్ ఓవర్లాపింగ్, మీకు మల్టిపుల్ విపిసిస్ సేఫ్ ఐపీ రేంజెస్ వాడుకోవచ్చు కాబట్టి మీకు ఇబ్బంది లేదు బై ద వే. సో కాబట్టి హై లెవెల్లో మీరు చూసినప్పుడు ఏంటి మీకు విపిసి ఈజ్ ఏ లాజికల్ నెట్వర్క్ క్రియేటెడ్ అండ్ బై డిఫాల్ట్ there won't be any communication between two different VPCs అలా చెప్పాల్సి వస్తుంది. విపిసి లేకుండా సబ్నెట్లు క్రియేట్ చేయలేరు, సబ్నెట్ లేకుండా మెషిన్స్ క్రియేట్ చేయలేరు బై ద వే. సో కాబట్టి విపిసి ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అర్థమైందండి అందరికి? విపిసి యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్?